హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి, అదేవిధంగా కొత్త ఇళ్లకు సంబంధించి తాజాగా మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాంతో పాటుగా చాలామంది కూడా మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ఈ యొక్క కొత్త ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారనమాట. చాలామంది కూడా అడిగారు కామెంట్ చేసి, వీటి మీద అయితే ఒక వీడియో చేయండి అని. అదేవిధంగా గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యిండి, ఇల్లు కట్టుకుంటూ వాళ్ళకి ప్రభుత్వం అనేటువంటిది అయితే మారిపోయింది కదా! సో, బిల్స్ అనేటువంటివి అప్రూవల్ పెట్టినప్పుడు పెండింగ్‌లోనైతే పడిపోయినాయన్నమాట. డబ్బులు అనేటువంటివి అయితే వాళ్ళ ఖాతాలకు జమ అవ్వలేదు. సో, వీటికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేయమని కామెంట్‌లో అయితే అడగడం జరిగింది. సో, నేను మీకు వాటన్నిటి గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యూజ్ అయ్యే కంటెంటే అప్డేట్ చేస్తూ ఉంటాను డైలీ. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, చాలామంది కూడా కొత్త ఇళ్ళ కోసము, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2, 3 సెంట్ల ఇంటి స్థలాలు, ఓకేనా? సో, వీటి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, అయితే ఈ కొత్త ఇళ్లకు సంబంధించి మనకు ప్రభుత్వం ఆల్రెడీ కూడా చాలా సార్లు అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే జూన్ నెలలో ఈ కొత్త ఇల్లు అనేటువంటి వాటిని అయితే అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పిందనమాట. బట్ డేట్ అయితే పర్టికులర్గా అయితే ఫిక్స్ చేయలేదు. సో, ఇక డేట్ అయితే ఫిక్స్ చేసింది జూన్ 12న 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఇల్లు కాదు ఊళ్ళు అంటూ మనకు ఈ 5 ఏళ్ల కాలంలో లక్ష్యాల్లో సగం కూడా పూర్తి చేసుకోకపోవడంతో పేదవాడి గూడు ఇదే విధంగా అయితే నిలిచిపోయిందని చెప్తూ ఉన్నారు. కుటుంబ ప్రభుత్వం వచ్చాక గృహ నిర్మాణాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సో, ఇక అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట. అంటే గతంలో శాంక్షన్ అయినటువంటి ఇల్లు, సో, ఆ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతూ సో, సగంలో కూడా ఆపేసినటువంటి ఇల్లులు చాలానే ఉన్నాయని వీళ్ళది చెప్పారు. సో, వాటిని కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకు వీలైనంత త్వరగా అందచేయాలని అయితే ప్రభుత్వం చూస్తూ ఉంది. సో, గత లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులను కూడా చెల్లించిందనమాట. ఓకేనా? సో, చాలామందికి కూడా పెండింగ్‌లో ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఫస్ట్‌లో. వీటి గురించి చాలామంది కూడా సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారండి. అదే గతంలో ఇల్లు కట్టుకోవడానికి బిల్ అనేటువంటిది అప్రూవల్ పెట్టుకుంటారు కదా! వాళ్ళకి చాలామందికి కూడా నిధులు అనేటువంటివి అయితే పడలేదని అడుగుతూ ఉన్నారు కామెంట్స్‌లో. సో, దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, గత లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులను చెల్లించింది. దీంతో కొంతమేరకు కదలిక వచ్చిన క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లప్తం లబ్ధిదారులకు తలనొప్పిగా అయితే మారిందనమాట. సమయానికి, ఓకేనా, ఈ యొక్క బిల్లులు ఇవ్వకపోవడము, సిమెంటు, స్టీలు, ఇతర మెటీరియల్స్ సరఫరా చేయకపోవడము, లబ్ధిదారులు ఇబ్బంది అయితే పడుతున్నారనమాట వీటన్నిటిని సమయానికి అందించకపోవడంతో. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కి ఏడాది అయితే పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు అనేటువంటి వాటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపడుతుంది. ఇందులో భాగంగానే మనకు PMAY పథకం కింద నిర్మించినటువంటి 3 లక్షల గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు తాళం చెవులైతే అందించాలనే లక్ష్యాలను నిర్దేశించుకునిందనమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా ఇక్కడ మనం చూడొచ్చు, PMAY కింద ఎవరైతే ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకొని ఇల్లు అనేటువంటి వాటి మంజూరు అయ్యుంటాయో వాళ్ళకి, సో, ప్రభుత్వమే ఇల్లు అనేటువంటి వాటిని నిర్మించి అర్హులైనటువంటి వాళ్ళకి జూన్ 12వ తారీఖున వాళ్ళకి ఇంటి తాళం చెవులైతే అందించడానికి చూస్తూ ఉన్నారనమాట. సో, మనకు జూన్ 12వ తారీఖున కొత్త ఇల్లును కూడా ప్రారంభించి వాళ్ళకైతే అందించబోతున్నారు. సో, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహాలను గాను ప్రస్తుతము 1,90,000 ఇళ్లను మాత్రమే పూర్తయినట్లయితే చెప్తూ ఉన్నారు. ఇంకా వచ్చేసి 1,10,000 గృహాలు వివిధ దశల్లో నిర్మాణ పనులు అనేటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికారులు ఈ విధంగా అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట. అంటే మనకు దాదాపుగా 1,00,000 పైనగానే ఇల్లు అనేటువంటిది, సో, వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక వాటన్నిటిని కంప్లీట్ చేయాలంటే ఇక మనకు చాలా అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది.
గడువులోగా వీటిని పూర్తి చేయగలమా అనే సందేహం అయితే అధికారులు అయితే వ్యక్తమైందనమాట. సో చూద్దాం, మనకు వీలైనంత త్వరగా అయితే వీళ్ళైతే ఇళ్ళ నిర్మాణం అనేటువంటిది పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేయాలని చూస్తూ ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఈ కొత్త ఇళ్ళ పంపిణీకి సంబంధించి. సో మీకు ఇంకా ఏమైనా వీటిలో డౌట్స్ ఉన్నా కూడా అడగండి, రెస్పాండ్ అయితే అవుతాను. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి కూడా గ్రామాల్లో పట్టణాల్లో 2-3 సెంట్ల ఇంటి స్థలాలు అనేటువంటివి అయితే ఇస్తామని చెప్పున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో తీసుకొచ్చారు. ఇక వీటికి దరఖాస్తులు చేసుకోవడానికి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు. సో మ్యాక్సిమము ఈ ఇవ్వబోయేటువంటి ఇంటి స్థలాలకు మహిళల పేరు మీదే పట్టా చేపించి అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ఆల్రెడీ జారీ చేసింది. అయితే ఈ మేరకు ఉత్తర్వులు కూడా మనకు అఫీషియల్ జీవో కూడా జారీ చేశారనమాట. ఇంటి స్థలాల పట్టాలను మహిళల పేరిట ఇవ్వనున్నట్లు తెలియజేశారు. 10 ఏళ్ల తర్వాత యాజమాన్యానికి పూర్తి హక్కులు అంటే ఫ్రీ హోల్డ్ దక్కనున్నట్లు చెప్తూ ఉన్నారు. పట్టాలను ఈ మేరకు కన్వీనియన్స్ డీడ్ రూపంలో అయితే అందించనున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే ఈ 2-3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలామంది కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు. బట్ ఇంకా మనకు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి అనే విషయం గురించి. అయితే నేను మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో వీటికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు, ఎలిజిబిలిటీస్ అనేటువంటివి ఏమిటి, వీటన్నిటి గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే పెట్టున్నాను. మరలా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అన్నిటి గురించి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అయితే చేస్తూ ఉండండి.